ఇక సిద్దిపేట జిల్లాలో 15 రోజులుగా ఎరువుల దుకాణం ముందు పడిగాపులు కాస్తున్న బస్తా యూరియా దొరకపోవడంతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. సర్కార్ నిర్లక్ష్యంపై మండిపడుతున్న రైతులు దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా దగ్గర రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ రూట్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. ఏ ఒక్క అధికారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తమ గోడు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రైతులకు సరిపడా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని వ్యవసాయ కమిటీలో యూరియా దొరకకపోవడానికి కారణం పైన ఆఫీసర్లది మాత్రం బాధ్యత. ఈరోజు ఇంతమంది రైతులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10-11 గంటల వరకు వేడి చేపించి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు ఎల్లగొట్టడం జరుగుతుంది. ప్రతిరోజు రైతులు వచ్చి తిరిగిపోవడమే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళ నుంచి అయ్యేది ఏమీ లేదు. ఈ దుబ్బాక మండలున్న వ్యవసాయ కమిటీ వాళ్ళు ఏం తీసుకుంటుర్రో ఏం చేస్తారో రైతులకు అర్థమయ్యట్లేదు. ఇంతగానం రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో తెప్పియాలని దద్దమ్మలు దుబ్బాకలో ఉన్నారంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు వ్యవసాయ కమిటీ ఉన్న వ్యవసాయ మంత్రి ఏం ఇస్తుంది ఈ రోజు నాకు అర్థమైతలేదు. దునియాల తెలంగాణ రాష్ట్రంలో ఎంత యూరియా అవసరం ఉందో తెలుసుకోలేని దద్దమ్మని ఈ రోజు ఈ చాతగాని ప్రభుత్వం నిలబెట్టిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. ఇలాంటి పాలనలు ముందు రాకుండా మనమే ఈ రైతులు కానీ ఉన్న విలేజ్ ప్రజలు కానీ ఇలాంటి పాలన మరొకసారి కోరుకోవద్దు అని తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ఇలాంటి కొరతను మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఈ రోజుతో ఆగదే. రేపటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రైతే లేనిది రాజ్యం లేనిది ఎంతదో అంత పాటు నిరూపించే ప్రయత్నం చేస్తాం 100% ఈ రోజు. కానీ ఈ యూరియా కొరత తీరకపోతే మాత్రం డైరెక్ట్ ఆఫీసర్ల ఇంటిని ముట్టనిస్తామని బరాబర్గా హెచ్చరిస్తున్నా. రైతులను ఖచ్చితంగా ఊరియా పంపించి కాంగ్రెస్ లీడర్నే నన్ను ఊళ్ళే పోతాను కొట్టనే బాబా ఊరియా తప్పకుండా ఊరియా తీసుకొచ్చి పంపించారు. దేవా గారు కూడా రోడ్ కూడా మధ్యాహ్నం రోడ్డు మీద అమ్ముకుంటుండు. లైన్లు 5 గంటల రాత్రికి లైన్లు కట్ట కూడా రోగాన్ని ఇచ్చి మందు సంచులు అయిపోయినాయని ఇంత కోస పెడుతుండ్రు రైతులను. ఖచ్చితంగా ఏవో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు. రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ లీడర్నే, ఇప్పుడు కాదు 2004 లీడర్నే నేను. అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ ఉన్నా. ఊళ్ళో పోతే కూడా నాకు మొక్కలు లేకుండా అవుతుంది. ఇప్పుడు ఊరియా పంపించాలి.